నా పేరు ఆనంద్. మాటలతో చెప్పలేని భావాలు, చూపులతో పలకరించే పిలుపులు, తోడుగా వేసే అడుగులు చాలా బాగుంటాయి. అదృష్టంగా ఫీల్ అయ్యే అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి మన లైఫ్లో. మనం లైఫ్ కోసం పరిగెడుతూ ఉంటాం, కానీ మన లైఫ్ మన కోసం వస్తే. రే, అమ్మాయి దొరికిందా? లేదురా, ఇంకా చూస్తున్నాను. అరే, స్క్రిప్ట్ రెడీ అయ్యే 2 నెలలు అయిందిరా. ఆ అమ్మాయి గురించి ఎన్ని రోజులని వెయిట్ చేస్తావు? ఎవరో ఒకరిని ఫిక్స్ చేసేయి. రే, ఎవరొకరితో ఎలా వెళ్తాం రా? క్యారెక్టర్ సెట్ అవ్వాలిగా. చూద్దాం, ఈరోజు ఆడిషన్ ఉందిగా. రే, మళ్ళా ఆడిషనా? అరే, 2 నెలల నుంచి చేస్తూనే ఉన్నాం కదరా. రే, అందమైన వెన్నెల్లా అల్లుకున్న భావంలా కలిసే కలగా కథ నడిపే జతగా దాగి దాగి ఉంటూనే చిత్రమెంతో చూపిందే తొలకరి చినుకై హరివిల్లుల రచనై అడుగుతోంది మది వెతుకుతోంది కలవరం మధురమై సాగేలా కణుల ముందే తను కదులుతున్నా ఎదురయ్యే వేళలో తెరలేలా ఏమిటి నేరం, ఎందుకు దూరం, ఇది ఆటన మరి అలక అల్లరి మనసే అస్సలు వినదే తన కోసమే తప్పించేనిలా ఏరా, మళ్ళీ అదే కళ, అదే అమ్మాయా? కల్లో వచ్చే అమ్మాయి సంగతి తర్వాత, ముందు మనకు కావాల్సిన అమ్మాయి సంగతి ఆలోచించు. ఏదైనా ఒకటి ఎలా చెప్పండి, తీసుకోరా. యాక్షన్. అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 నీలాగా చిప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు. టైప్ 2 వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి. నేను టైప్ 2, నీలాంటి వాళ్ళకి పడ్ను. ఓకేనా సార్? ఓకేనా సార్? ఓకే ఓకే ఓకే. ఇంతకు ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేశారా? చెప్పాలంటే ఏం చేయలేదు. ఇన్స్టాలో చాలా రీల్స్ చేశాను, చూస్తారా? వద్దు, అంటే మాకు రియల్ ఎక్స్ప్రెషన్స్ వద్దనమాట. రియల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి, అంటే ప్రొఫెషనల్ లాగా. అంటే మీరు రీలర్స్ అవమానిస్తున్నారా? అయ్యో అలా కాదండి, అంటే బాడీ లాంగ్వేజ్, కొద్దిగా డైలాగ్ డెలివరీ, డైలాగ్ మాడ్యులేషన్, అంటే కీర్తి సురేష్లా కనబడితే కొంచెం బాగుంటుంది కదా. మీరు మీ వేషాలు. నువ్వు రాజమౌళి, ఈయన PC శ్రీరామ్, కీర్తి సురేష్ లాంటి వాళ్ళు వస్తారు నువ్వు ఇచ్చే బడ్జెట్కి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వాడు డైరెక్టర్ కమ్ హీరో కమ్ వానితో మాట్లాడుతున్నావు నువ్వు. ఎల్లవాయ్ ఎలా వచ్చిందండి మహానటి. మామా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఏంట్రా డల్గా ఉన్నాడు? ఆ అమ్మాయి కూడా సెట్ కాలేదా? సెట్ కాలే మా. సెట్ అవుతుంది లేరా.
మరి ఈరోజు మనోడు బర్త్డే కదా, నైట్ పిల్ల ఏమో పాయే పాయే, బారు ఏమో రాయే రాయే పిలిచెర్రా మామ పిలిచెర్రా, ఏ మామ పిలిచెర్రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. రే అట్లా చూడకరా, మూసుకొని కేక్ కట్ చేయబే. రే కొంచెం నవ్వుతూ కట్ చేయరా. రే నువ్వు రూమ్కి వెళ్ళిపో. మందుకేగా. రే ఆనంద్, ఓ ఫోటో తీరా. ఎందుకురా? గ్రూప్లో పెట్టాలరా. అరే నీకు అర్థం కావట్లే, వాళ్ళు నన్ను పార్టీకి పిలవలేరా. మొన్న వికీగడ్ బర్త్డే అయిందా, నన్ను పార్టీకి పిలవలేదు తెలుసా. ఒక్కొక్కడు పార్టీకి రండిరా అంటే పీతలు తాగినట్టు తాగుతారు, పార్టీ అంటరా అంటే ఒక్కడియాడు. నువ్వు తీ చెప్తా. పిక్కే కదా, తీస్తా ఆగరా బాబు. యప్పా. ఏం బ్రో లేట్? ఏం లేదన్నా, మన మూవీలో గ్రాండ్ ఫాదర్ రోల్ ఉంది కదా, అవును. ఆయనతో మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది. చాలా కన్విన్స్ చేశాను. ఓకే అన్నాడా మరి? ఇంట్రెస్ట్ లేదన్నాడన్నా. వాళ్ళు అలానే అంటుంటారు బ్రో, ఒప్పించాలి కంటిన్యూస్గా. నేను ఫస్ట్ ప్రొడ్యూస్ చేయను అన్నాను కదా, మళ్ళీ నన్ను ఒప్పించావు కదా, ఒప్పించు. సరే నేను వెళ్ళొస్తా మరి. అన్నా ఏదో చెప్తా అన్నారు. మా ఫ్రెండ్ ఒకతను ఎన్ఆర్ఐ యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో నేను సజెస్ట్ చేశాను, మన ప్రాజెక్ట్ అయిపోయాక వెళ్ళి కలువు. సరే అన్న, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అరే మామా, చెప్పురా. మనకి హీరోయిన్ దొరికిందిరా. సూపర్ రా మామ, గుడ్ న్యూస్ చెప్పినవురా. అరే నేను వేరే చోటున్నా కానీ లేకపోతే గట్టిగా అరిసి చెప్పేటోనిరా. ఎక్కడున్నావురా? బాత్రూంలో ఉన్నారా. తూ ఎదవా, త్వరగా రా. సరే బాయ్. ఎవరు నువ్వు? నా ప్రతి ఫోటోలో ఉన్నావు, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? తనెవరో ఎక్కడుంటుందో ఎలా రా తెలుసుకునేది? రే నువ్వు మార్నింగ్ పార్క్ వెళ్ళావా? రాజుగారు రమ్మంటే వెళ్ళా. ఏరా? నీ అబ్బాయి ఈ ఫోటో చూడు బే. అంటే తను కూడా పార్క్ వచ్చింది, నువ్వు తన్నప్పుడు చూడలేదా? లేదురా, అక్కడ నేను సెల్ఫీ తీసుకొని వచ్చేసా. ఛీ, మంచి ఛాన్స్ మిస్ చేసావు కదరా. కనిపిస్తుంది మామా. వాడిని చూడు, వాడికి షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ దొరికినట్లేదు, వాడి లైఫ్లో హీరోయిన్ దొరికినట్లుంది. రే
ఆ కోల్గేట్ యాడ్ ఆపి పోయి మాట్లాడరా. రే డైరెక్ట్గా హీరోయిన్గా చేస్తావని అడక్కు. ఏ తెలుసులేవోయ్. అబ్బో హాయ్, సారీ టు డిస్టర్బ్ యూ. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. అంటే రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో తనకు డ్రెస్ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా. సేమ్ మీలాగా ఉంటుంది, సేమ్ హైట్, సేమ్ పర్సనాలిటీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం హెల్ప్ చేస్తారా? ఫ్లర్ట్ చేస్తున్నావా? అయ్యో అదేం లేదండి బాబు. దెన్ ప్రూవ్ ఇట్. ఎలా? మీ గర్ల్ ఫ్రెండ్ పిక్చర్ చూపించండి. వెయిట్, షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. ఇన్స్టాలోకి వెళ్తే ఇలాంటివి చాలా ఉంటాయి. మీ ఇద్దరు కలిసి దిగినవి ఉంటే చూపించు. అయ్యో నమ్మండి, తను నా లవర్. ఇలాంటి ఫోన్లో ఎలా పెట్టుకుంటాం? సీక్రెట్ కదా, ఇంట్లో తెలిస్తే బాగోదు. సరే పదండి. తనకి డ్రెస్ బాగుంటుంది, కొంచెం ట్రైల్ వేస్తారా ప్లీజ్? ఇది ప్యాక్ చేపిద్దాం. వాడేడ్రా? వాడా ఏదో షాప్కి వెళ్ళాడరా. అవును, ఆ అమ్మాయిని అడిగావా? అడగలేదురా. అడగలేదా? అట్లీస్ట్ ఫాలో అయినా అయ్యావా? అడ్రస్ అయినా దొరికేది? లేదురా, తను మళ్ళీ నాకు కనిపిస్తుందని ఒక నమ్మకం ఉందిరా. పక్కా. బొంగులే, కలవకపోతే ఏం చేస్తావు? రే, మా ఇద్దరి మధ్య ఏదో సమ్ మ్యాజికల్ బాండింగ్ ఉందిరా. అది ఖచ్చితంగా మమ్మల్ని కలుపుతుంది. అది మాత్రం పక్కా. ఏంటో ఇటు చాలుస్తాం. ఈ తాతగారు మన క్యారెక్టర్కి సెట్ అయ్యేలా ఉన్నాడే. అడుగుదాం. హాయ్ తాతగారు. ఎవర్రా తాత? కాల్ మీ రేమో. మాకు కూడా కావాల్సింది ఇదే. బ్రో నాకు యాక్టింగ్ రాదు బ్రో, తర్వాత నువ్వే ఇబ్బంది పడుతున్నావు చెప్తున్నా. బ్రో అలాంటివి ఏం పెట్టుకోవద్దు బ్రో, అంతా నేను చూసుకుంటా. నాకు ఎలా యాక్టింగ్ కావాలో అలా చేయించుకుంటా. థ్యాంక్ యూ. హాయ్, మీరేంటిలా మా ఇంట్లో? అస్సలు ఊహించలేదు. నేను కూడా. అవును, మీ గర్ల్ ఫ్రెండ్కి ఆ డ్రెస్ నచ్చిందా? ఇంకెక్కడ గర్ల్ ఫ్రెండ్ అండి, వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో, ఎందుకు? ఆ డ్రెస్ నచ్చలేదంట. వాట్?
డ్రెస్ కోసం మిమ్మల్ని వదిలేసిందా? అదే కదా. చా, మీలాంటి మంచి పర్సన్ మిస్ చేసుకుంది. అంతేనండి, మంచి వాళ్ళని ఎప్పుడు నమ్మదు ఈ పాడు సమాజం. తన తప్పు తను తెలుసుకుంటే చాలు. ఖచ్చితంగా తను తప్పు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. మీరు ఫీల్ అవ్వకండి. తెలుసుకున్నాను, అందుకే మళ్ళీ వచ్చా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, సారీరా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆరేమో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారంట. కొంప ముంచేలా ఉన్నావు. పదే తల్లి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా, అంటే దొరికిపోయానని అర్థమవుతుంది. సారీ. ఎందుకు? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. చాలామంది హీరోయిన్స్ కోసం ట్రై చేశా, బట్ ఎవరూ సెట్ కాలే. అప్పుడే మీరు కనిపించారు, దేవతలా. మీరైతే సెట్ అవుతారనిపించింది. ఎలా మాట్లాడాలో తెలియక అలా. ప్లీజ్ ఒప్పుకోండి. నో నో నో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హీరోగా ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు, మనమే. సారీ. ప్లీజ్. సరే, నైట్ టెక్స్ట్ చేస్తాను. అయితే నీకు మహానటి దొరికినట్లేనా? దొరికినట్లే. ఏదో తేడాగుందేంటి? తనతో ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావో నీ సంగతి చెప్తా. పోవే. ఏ మళ్ళీ చేస్తా పెట్టే. ఏంటి? వాడొక్కడిదే ఉందా? ఇంకో చోట తీసుకుందాలే. సరే బాయ్. ఏంట్రా? ఏం కాదులేరా. మామ, ఇవన్నీ కాదు, మందు తాగుదాం. ఇప్పుడు యాక్ట్ చేస్తావు చేయవా? చెప్పా కదా ఇంట్రెస్ట్ లేదని. ఫైనల్గా అడుగుతున్నా, ఒప్పుకో. ఒప్పుకోకపోతే? అంటే నువ్వు ఒప్పుకుంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఒక ముద్దన్నం తిని పడుకుందాం అని. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో, మందా పడుకుంటా. ఓహ్, మీకు తాగడానికి మంచి రీజన్ కదా. ప్రతిదీ ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తారే. కారణం మీరైనప్పుడు మిమ్మల్ని కదా నేను అంటాం. ఇప్పుడేంటి, తాగుతా అంటాం అంతేగా? నువ్వు తాగితే నాకేంటి, తాగకపోతే నాకేంటి? హూ ద హెల్ ఆర్ యు టు మీ? నా మాటిను, ఆ ఒక్క బాటిల్ లేపు, డైరెక్ట్గా అమ్మ ఇంటికి వెళ్ళు. నువ్వు ఈరోజు వెళ్ళకపోతే ఇంక అంతే. తాగి అమ్మాయి రూమ్లోకి వస్తావా? కొంచెమైనా సెన్స్ ఉందా? లేదు, అందుకే తాగొచ్చా. అది కనిపిస్తూనే ఉంది. అయినా తాగి నా రూమ్కి ఎందుకు వచ్చావు?
తాగొచ్చా అంటున్నావు, దానికి కారణం నువ్వని మర్చిపోయావా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఫోన్లో ఏమో దెయ్యంలా మాట్లాడుతావు, ఇక్కడేమో అరవకు అంటూ చిన్నగా మాట్లాడుతున్నావు. చే, మీ అమ్మాయిలంతా ఇంతే, ఫోన్లో ఒకలా లైవ్లో ఒకలా. మా అబ్బాయిలు మంతాడడానికి 99% కారణం మీరే. ఏంటి తాత ఈ టైంలో? లోపల ఏదో చప్పుడైనట్టుందమ్మా, అందుకే వచ్చాను. అదిగో విన్నావా సౌండ్? తాత అది నేనే తాత. దగ్గితే సౌండ్ రాదా? వెళ్ళి పడుకో. రే ముసలోడా, ఈ పెళ్ళి పడుకోలేదనుకో రేపు ఆ ఎక్స్ట్రా ప్యాక్ క్యాన్సిల్ అవుతుంది. సరే పడుకో. సరే, రేపు మార్నింగ్ వచ్చే. నేను వస్తా అని చెప్పానా? రేమో. సరే వస్తా. సరే, పొద్దున్నే వచ్చే. ఇలా బ్లాక్మెయిల్ చేసి ఒప్పించడం గొప్ప అనుకుంటున్నావా? మీ అమ్మాయిని లేదని ఒప్పించాలంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ చాలు. బాయ్. Hi Remo. Hi bro. Hi bro. How are you? I'm fine. రే, ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? అంటే నైట్ కొంచెం పెంట చేసాం కదా, అది చూడు ఎలా చూస్తుందో. వదిలేయాలి కానీ చంపేసేలా ఉందరా బాబు. సరే, ఇప్పుడేంటి? ప్రపోజల్ సీనే కదా? అవునరా. రే, ఈ సీన్తో పాటు రియల్గానే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? అవునా? రే ఆనంద్, నైట్ అయిన పెంట చాలు, ఇప్పుడు అలాంటివి పెట్టుకో. అయినా మీ ఇద్దరి మధ్యలో ఏదో మ్యాజికల్ బాండింగ్ ఉందిగా, అది సెట్ చేస్తుందిలే. ఓకేనా? రెడీయా? అంటే ఈ సీన్లో కొంచెం మీ ఫేస్లో స్మైల్ కావాలి. ఓకే, సూపర్. ఈ ఎక్స్ప్రెషన్ చాలు, స్మైల్దే ఉందిలే, తర్వాత చూసుకోవచ్చు. ఈ స్మైల్ కావాలి. రెడీనా? టేక్ చేద్దామా? ఓకే. కెమెరా యాక్షన్. కలగా వచ్చావు, కళ్ళ ముందుకొచ్చావు. నేను కన్న కలలు, నేను వేసిన అడుగులు, ప్రతి క్షణం ప్రతి నిమిషం
నువ్వు నాతో ఉన్నావు. ఐ లవ్ యూ. హారిక, నీకు చాలా చెప్పాలి. కథలో ఉన్నది కాదు, నా మనసులో ఉన్నది. నా ప్రతి ఎమోషన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మాటలు రావట్లేదు. మాటలు ఇంత బరువుగా ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్ సెట్ చేసుకోవడానికి ఒక కథ రాశాను. నా మనసులో ఉన్న ఒక దేవత రూపాన్ని ఊహించుకొని రాశాను. ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టాలనుకున్నాను. తన కోసం వెతికాను, చెప్పులు అరిగేలా తిరిగాను. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా. తన కోసం కాదు కాదు, నీ కోసం. కలలు ఎన్నొచ్చినా కనిపించలేదు, కానీ ఒక్కసారి ఆ అద్భుతమేదో అది ఎక్కడో లేదు, నీ వెనకే, నీ వెంటే నీడలా తోడులా ఉందని నా ఫోన్ నాకు చూపించింది. నిన్ను వెతుకుతుంది నా కథ కోసం అనుకున్నాను, నా కోసమని నేను అనుకోలేదు. ఏంటి నమ్మట్లేదు కదూ? నువ్వేంటి చెబితే ఎవ్వరు నమ్మరు. నువ్వు ఇలా చెప్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్భుతాలు ఎక్కడో జరుగుతాయని విన్నాను, చూశాను. కానీ నా లైఫ్లో ఇలా జరుగుతుందని ఊహించలేదు. యాక్చువల్లీ కెమెరా ఆఫ్ అయిన తర్వాత నేను నీకొకటి చెప్పాలి, చూపించాలి అని అనుకున్నా. కానీ కెమెరా ముందు నువ్వు చెప్తుంటే నాకు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. నీకు చెప్పాలనుకున్న మాటలు, నీకు చూపించాలనుకున్న ఫోటోలు ఏంటి అర్థం కావట్లేదా?
సూపర్ క్లైమేట్ కదా, ఫొటోస్ దిగుదామా? నీకెందుకే ఫొటోస్? ఒక స్టేటస్ పెట్టావు, ఒక స్టోరీ పెట్టావు, అవసరమానే? పోవే. చిచ్చి, గబ్బు స్మెల్. ఎలా తాగుతావు తాత? ఈ స్మెల్లోనే ఉన్నదమ్మా అద్భుతం. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ రెమో. బర్త్డే కదా అని 2 పెగ్గులు తాగనిచ్చా. ఇంకొద్దు, పదండి పడుకోండి. ప్రతిరోజు నీ బర్త్డే అయితే భలే ఉంటుందమ్మా. చీదీనమ్మా, ఏంటే ఇంత రన్నింగ్ చేసినా కొంచెం కూడా తగ్గట్లేదు. రన్నింగ్తో పాటు తిండి కూడా తగ్గించాలి, లేదంటే అంకుల్లా అయిపోతావు. హే, ఎవడే వీడు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. చూస్తే ఫాలో అవుతున్నట్లేదు. అనుకోకుండా వచ్చినట్లున్నాడే. హే, వీడు నాకు తెలిసే. మొన్న ఆడిషన్స్కి వెళ్ళా అని చెప్పా కదా, అక్కడ చూశాను. అతనే ఇతను. ఇక్కడ కూడా ఉన్నాడే. హే, మీ ఇద్దరి మధ్య లేదో మ్యాజికల్ బాండింగ్ ఉందే. తొక్కేం కాదు, నువ్వు ఫ్యాంటసీ స్టోరీస్ చెప్పకు. ఏదో అనుకోకుండా వచ్చినట్టున్నాడు. పద. చెప్తే నమ్మదుగా. ఎవర్రా నువ్వు? నన్ను ఫాలో అవుతున్నావా, లేక యాక్సిడెంటల్గా వస్తున్నావా? ఎక్కడుంటావు? మళ్ళీ కనిపిస్తావా? హలో, ఎక్కడున్నావే? చిన్న షాపింగ్. అదే మొన్న చెప్తే ఫ్యాంటసీ స్టోరీలు అది ఇది అన్నావు కదా. దేని గురించి? అదేనే, ఆ ఫోటోలో పర్సన్ గురించి. అబ్బా, ఇప్పుడు వాడి గోల్ ఎందుకే? సరే, ఏ షాప్కి వెళ్తున్నావు? ఎక్కడున్నావు? ఓకే, నువ్వు ఆ షాప్కి వెళ్తున్నట్టు ఇప్పుడే చెప్పావు కదా. అవును. మరి వీడికి ఎలా తెలుసు?
ఎవరికి? ఒక్క నిమిషం ఆగు. ఒకసారి వాట్సాప్ చూసుకో. అవును, వీడేంటి అక్కడ ఉన్నాడు? నేను ఏ షాప్కి వెళ్ళాలనుకున్నానో కరెక్ట్గా అక్కడే ఉన్నాడు. ఫ్యాంటసీలు సినిమాల్లోనే కాదే, మన రియల్ లైఫ్లో కూడా ఎన్నో జరుగుతుంటాయి, మనం గుర్తించమంతే. సర్లే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. హాయ్, సారీ టు డిస్టర్బ్ యూ. నీ లైఫ్లో ఏం జరిగిందో నా లైఫ్లో అదే జరిగింది. నువ్వు నన్ను గుర్తించాక ప్రపంచాన్ని గెలిచావని ఫీలింగ్ నీకు ఎలా కలిగిందో, నేను నిన్ను చూశాక నువ్వు నావాడివి అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఇది అద్భుతమో అనుబంధమో ఆ దేవుడిచ్చిన వరమో నాకు తెలీదు. నువ్వు నాకు కావాలి, కావాలి. How is the shot, bro? Oh, super! Yeah! Amaya. హ్యాపీనా? చాలా. థ్యాంక్ యూ. దేనికి? యాక్ట్ చేసినందుకు. మళ్ళీ అడగవుగా? ఏంటి? మళ్ళీ యాక్ట్ చేయమని. ఛాన్సే లేదు. నా కథలో నేను రాసుకున్న కథకి, నేను అల్లుకున్న భావాలకు, కళ్ళల్లో కనిపించిన రూపం నిదర్శనంగా దర్శనమిచ్చిన అమ్మాయికి నాకు జరిగిందే ఈ కథ.